హాయ్ ఎవరీవన్, నేను మీ పవన్ని. 'పుష్ప 2' రివ్యూ ఇప్పుడే ప్రీమియర్ షో చూసొచ్చాను. జస్ట్ నా వ్యూస్ మూవీ రివ్యూ మీద నేను ఈ స్టోరీ గురించి ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ స్టోరీ. సో అందుకని నేను స్టోరీ వైపుకి వెళ్ళదలుచుకోలేదు. బట్ నా వ్యూస్ ఏంటి, 'పుష్ప 2'లో నాకు నచ్చిందేంటి, నాకు నచ్చందేంటి అనేది రెండు విషయాలు ఒకసారి చెప్పుకున్నాం. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe. Okay, coming to a non-spoiler review of Pushpa 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూస్తే నాకు ఒకటే అనిపిస్తుందండి, పుష్ప సార్ పుష్ప అంతే, ఈ తగ్గేదేలా అనే అనిపించింది మూవీ చూస్తే. నాకు కొంచెం కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఈ పుష్ప ఉన్న సినిమాకి మూవీకి గ్రిప్కి నిజంగా ఈ కాంట్రవర్సీలు, మెగా ఫ్యామిలీ కాంట్రవర్సీస్ అండ్ టికెట్ ప్రైస్ హైక్ వల్ల కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను టికెట్ ప్రైస్ వల్ల. ఈ మెగా ఫ్యామిలీ కాంట్రవర్సీలు చాలా డిస్టర్బ్ అయ్యారు చాలా మంది. బట్ ఆ డిస్టర్బెన్స్ కూడా లేకపోయింటే పుష్ప 2ని మొత్తం ఎవ్వరు ఆపేవాడు కాదు, అన్ని రికార్డ్ని బదలు కొట్టిండేది. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది మూవీ అయితే. నేను కొంచెం కొన్ని అనుమానాలతో వెళ్ళాను మూవీకి అయితే. ఒకటి, 3 hours 20 minutes అంటే మూవీ వర్కౌట్ అవుతుందా? 3 hours 20 minutes ఒక యాక్షన్ మూవీ కదా, అంత వర్కౌట్ అవుతుందా అనే ఫీలింగ్ ఉండింది. బట్ సుకుమార్ మీరు అనుకున్నది కాదురా బాబు, నేను తీసేది వేరు అని మళ్ళీ ప్రూవ్ చేశాడు. సుకుమార్ ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. నెక్స్ట్ నాకు ఇంకో అనుమానం అంటే, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ స్మగ్లింగ్ ఇటువంటివన్నీ చూసి ఎప్పుడు చూసినే కదా ఇవేనా మళ్ళీ మళ్ళీ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ మూవీలో ఉన్నది వేరు అండ్ మనం కంపల్సరీగా ఆ మూవీ ప్లాట్కి మనం కంపల్సరీ సర్ప్రైజ్ అవుతాం. అంత బాగుంది మూవీ అనేది. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మూవీ గురించి చెప్పుకోవాల్సిన మాత్రం అల్లు అర్జున్ గారి నుంచే, ఆ ఐకాన్ స్టార్ గురించి. ఈ మూవీకి మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డుకి రెడీ అయిపోవచ్చు అల్లు అర్జున్, అంత బాగా చేశాడు. కొన్ని సీన్స్ అయితే నిజంగా చెప్తున్నా భయ్య, చాలా అద్భుతంగా చేశాడు. మనమే మెస్మరైజ్ అయిపోతాం. మెయిన్గా సెకండ్ హాఫ్లో మన గంగమ్మ జాతర, ఈ గంగమ్మ జాతర సీన్ అయితే అరాచకం భయ్య, మామూలుగా చేయలేదు అల్లు అర్జున్. మనకు కూడా ఒక రకమైన పూనకాలు వస్తాయి, అలా డ్యాన్స్ చేశాడు. నిజంగా గంగమ్మ పూరిందా అనే ఫీలింగ్ వస్తుంది మనకి, అంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. అఫ్ కోర్స్ సెంటిమెంట్ కూడా చాలా వర్క్ అయింది ఆ సీన్ అప్పుడు. సో 20 minutes గంగమ్మ జాతర ఈస్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద మూవీ. అండ్ అఫ్ కోర్స్ క్లైమాక్స్ లో ఫైట్ ఉంది, ఆ ఫైట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎలివేట్ అయింది ఫైట్ కూడా, అది కూడా బాగుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ మ్యూజిక్ అండ్ రష్మిక ఈ మూవీలో పుష్ప 1తో కంపేర్ చేస్తే కొంచెం ఎమోషన్స్ అనేవి కొంచెం ఓవర్ డోస్ లో ఉన్నాయి. అండ్ ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ చేసింది, పండించింది. అండ్ మన షెకావత్ సార్ వాళ్ళ పాప ఈ మూవీలో ఉంది. కొంచెం మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక టైంలో మూవీ ఈ మూవీ మొత్తం ద ఫేస్ ఆఫ్ బిట్వీన్ షెకావత్ సార్ అండ్ పుష్ప అనిపిస్తుంది. బట్ కాదు, ఇంకో రకంగా వెళ్తుంది మూవీ. బట్ నేనైతే ఆ స్టోరీ డీటెయిల్స్లోకి మరీ వెళ్ళదలుచుకోలేదు. బట్ షెకావత్ సార్ కూడా బాగానే చేశాడు. అండ్ కొన్ని నాకు కంప్లైంట్స్ ఉన్నాయి ఆ షెకావత్ సార్ క్యారెక్టర్ గురించి. మెయిన్గా ఒక్క షెకావత్ సార్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లో కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఒక ఎక్సెప్ట్ పుష్ప క్యారెక్టర్ అండ్ శ్రీవల్లి క్యారెక్టర్, ఈ రెండు అయితే కొంచెం మంచిగా డిజైన్ చేయాలని అనిపించింది, అంటే కరెక్ట్గా డిజైన్ చేస్తున్నారు. బట్ రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ షెకావత్ క్యారెక్టర్ ఎందుకో క్యారెక్టర్ ఆర్క్ అనేది కరెక్ట్గా డిజైన్ చేయలేదు అనిపించింది. కొన్ని అప్ అండ్ డౌన్స్, అంటే క్యారెక్టర్ అనేది కరెక్ట్గా మనకు కన్వే కాదు, పోర్ట్రే కాదు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పుడు మన షెకావత్ సార్ ఫస్ట్ పుష్ప 1లో సీరియస్ పోలీస్ హౌస్ చూపించడం బాగుంది మనం చూడడానికి. కానీ ఈ పుష్ప 2కి వచ్చేప్పటికి కొంచెం కామెడీ అండ్ శాడిజం ఇటువంటి అన్ని మిక్స్ చేసి ఏదో కొత్తది ఇవ్వాలనుకున్నారు. కానీ మనకి దానివల్ల ఏమవుతుందంటే కొంచెం క్యారెక్టర్ ఆర్క్లో ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది. అండ్ సునీల్, అనసూయ ఉన్నారు, బట్ చాలా తక్కువ లెంతే ఉంది. ఈవెన్ కొత్త విలన్ ఒకరు ఇంట్రడ్యూస్ అయ్యారు. మేబీ పుష్ప 3కి వాళ్ళే కంటిన్యూ అవబోతున్నారు. మర్చిపోయారండి, పుష్ప 3 ద ర్యాంపేజ్ ఇదైతే ఫిక్స్ ఉండబోతుంది. దానికి అనవసరం మనకి లీడ్ కూడా ఇచ్చారు ఎండింగ్ లో.
ఆ మొత్తం పుష్ప 3లో యాక్షన్ పార్ట్ ఉండబోతుంది. దీంట్లో మనం అనుకున్నంత యాక్షన్ పార్ట్ అయితే లేదు. కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ అయితే హ్యాపీగా కూర్చొని అల్లు అర్జున్ యాక్షన్ అయితే ఎమోషన్స్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ హ్యాపీ కూర్చొని. బట్ టికెట్ ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. దట్ ఇస్ ద మైనస్ ఆఫ్ దిస్ మూవీ. అఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి కంపల్సరీగా ఫ్యామిలీస్ ఎక్కువ మంది వెళ్తారని నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లు అయితే చాలా అద్భుతంగా కొట్టాడు. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం నేను యావరేజ్ అని చెప్పాలి. మన సుకుమార్ సార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని మూవీస్ లో కల్లా ఈ మూవీ నాకు కొంచెం యావరేజ్ అనిపించింది. అంటే కొన్ని సీన్స్ ఎలివేట్ కాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఆర్డినరీగా అనిపిస్తుంది. అండ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఈజ్ మార్వెలస్. ఆ సినిమాటోగ్రఫీ వర్క్ అనేది నైట్ షూటింగ్ చేసేవి, నైట్ లొకేషన్స్ చాలా బాగా తీశారు. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. ఆ ఫారెస్ట్ ఏరియా ఇవంతా చాలా నీట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ అల్టిమేట్ బై మైత్రి మూవీ మేకర్స్. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా ఇస్ ఓకే. కొన్ని చిన్న ఈ మిస్టేక్లు అంటే ఓవరాల్ సీన్లు అయితే మనకు ఒక మాక్సిమం గట్టిగా 20 సీన్స్ ఉంటాయేమో. బట్ ఆ సీన్ లెంత్ ఎక్కువైపోయింది. దీనివల్ల కొంచెం మూవీ కూడా ఎక్కువైపోయింది. ఆ సీన్ లెంత్ ఎక్కువ వల్ల ఒకసారి డ్రాగ్ అనిపిస్తుంది, ఒక్కోసారి నిజంగా అవసరం కదా ఈ డెప్త్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా అయితే సీన్ లెంత్, ఇప్పుడు సెకండ్ హాఫ్ తీసుకోండి, గట్టిగా 5-6 సీన్లు ఉన్నాయి. బట్ సూపర్ సీన్స్, అన్ని సూపర్ పడ్డాయి. అన్ని లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గంగమ్మ జాతర ఒక 20 మినిట్స్, అండ్ ఇంకో రామేశ్వరం ఎపిసోడ్ ఉంటుంది, అది ఒక 20 మినిట్స్. ఇలా ఒక్కో సీన్ లెంత్ ఎక్కువ ఉంది, బట్ తక్కువ సీన్లు ఉన్నాయి. చాలా నీట్ గా చెప్పాడు అనుకోవాలి. అండ్ దిస్ మూవీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి సా ఇన్ ట్రైలర్. సింపుల్ గా చెప్పాలంటే కొంచెం ఫ్యామిలీ ఎమోషన్ దొరికాడు. అదే సుకుమార్ సార్ టాలెంట్. మీరు అనుకుంది కాదు, నేను వేరే చేసి చూపిస్తా, నా డైరెక్షన్ టాలెంట్ చూపిస్తా అని చెప్పడమే మన సుకుమార్ సార్ టాలెంట్. దీంతో పాటు అల్లు అర్జున్, రష్మిక వీళ్ళిద్దరైతే పర్ఫార్మెన్స్ అయితే చించి ఆరేశారు. ఈవెన్ రష్మిక కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. ఆ ఎమోషనల్స్ అయితే చాలా బాగుంటాయి రష్మికవి. తన భర్త గురించి గొప్పతనం చెప్పేది ఎమోషనల్ కొన్ని ఉన్నాయి, బాగుంటాయి సీన్స్. మెయిన్ అంతా గంగమ్మ జాతరలోనే ఆ 20 మినిట్స్ లోనే మంచి సీన్స్ పడ్డాయి, మంచి ఎమోషన్స్ పడ్డాయి. ఫైనల్ గా అజయ్ క్యారెక్టర్ అండ్ మన పుష్పకి ఇంటి పేరు గురించి, పుష్ప చిన్నప్పుడు ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఆ ఇంటి పేరు కోసం అనేది బాగానే చూపించాడు. మళ్ళీ ఈ సెకండ్ హాఫ్ లో కూడా, సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. కానీ చాలా మంది నేను కూడా అనుకుందంటే సెకండ్ పార్ట్ లో లైట్ గా మళ్ళీ చైల్డ్హుడ్ ఎపిసోడ్ చూపిస్తాడే అనుకున్నా. కానీ మెయిన్ తాను ఫస్ట్ హాఫ్ లో ఎక్కడైతే మూవీ స్టార్ట్ చేశాడో, ఎక్కడైతే స్ట్రగుల్ అయ్యాడో, ఆ సెకండ్ హాఫ్ లో అక్కడ మనకి ఒక సొల్యూషన్ ఇచ్చాడు మెయిన్ గా. ఇంకా రిమైనింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ అంటే దట్ విల్ బి మన పుష్ప 3 ర్యాంపేజ్. సో ఓవరాల్ గా అయితే మూవీ చూడొచ్చు, మూవీ బాగుంది. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, బట్ నిజంగా మీరు చూడాలి, మంచి యాక్షన్ చూడాలి మన అల్లు అర్జున్ దగ్గర నుంచి అంటే చూడాలి, తప్పదు. ఇప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను, కానీ ఏం చేద్దాం, కంపల్సరీ నేను కూడా అదే హైయెస్ట్ ప్రైస్ పెట్టి సినిమా తప్పదని చూశాను. ఇప్పుడు మీకు రివ్యూ ఇస్తున్నాను. అది మన వీక్నెస్. కొంతమంది ఆ వీక్నెస్ ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు హౌస్ఫుల్ కలెక్షన్తో ఈ మూవీ ఈ రోజు ప్రీమియర్ షోస్ అండ్ రేపు మొత్తం అన్ని షోస్ హౌస్ఫుల్ నడుస్తున్నాయి. సో కాబట్టి మూవీ అయితే నాట్ బ్యాడ్. ఫస్ట్ హాఫ్ సమ్ వాట్ కొంచెం యావరేజ్ ఉంది సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తే. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఒక్కొక్క సీన్ ఒక్కో ర్యాంపేజ్, ఒక్కో సీన్ లో ఒక రకమైన అల్లు అర్జున్, అరే ఈ సీన్ సూపర్ చేశాడబ్బా అల్లు అర్జున్ అనుకోలేపు నెక్స్ట్ సీన్ వస్తుంది, అంతకు మించి చేస్తుంటాడు అల్లు అర్జున్. సో కంపల్సరీగా ఇది కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనోడికి ఈ నేషనల్ అవార్డు ఈ మూవీ ద్వారా కూడా వస్తుంది. సుకుమార్ సార్ కన్ఫర్మ్ అయిపోండి. అండ్ పుష్ప 3 ఈ మూవీ ఇంత ఎమోషన్ చూసిన తర్వాత కంపల్సరీగా పుష్ప 3 కోసం వెయిట్ చేస్తాం. అయితే ఇది మాత్రం మరీ లేట్ చేయకుండా కొంచెం తొందరగానే కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ, బాయ్.